గ్రామ పంచాయతీ పరిధిలోని లేఅవుట్ల వివరాలు తెలిపే రిజిస్టరు నిర్వహించలేదు. ఇక్కడ ఇదొక అభ్యంతరం అనమాట. గ్రామ పంచాయతీ పరిధిలోని లేఅవుట్లకు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ అనుమతి పొందాలి. ఫీజు చెల్లించి లేఅవుట్లు, ప్లాన్లు, సైట్ ప్లాన్లు, భూ యాజమాన్య పత్రాలతో గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి లేఅవుట్లో కనీసం 10% స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం పంచాయతీకి అప్పగించాలి. నిధులను సంతృప్తిపరిచిన లేఅవుట్లకు పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇవ్వడంతో పాటు అనుమతి లేని లేఅవుట్లకు నోటీసులు జారీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా గ్రామ పంచాయతీలో ఫీజులు లేఅవుట్లకు కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. ఇది రూల్ అనమాట. ఇలాంటి రిజిస్టర్ ఏది కూడా మెయింటైన్ చేయట్లేదు. ఇక్కడ లేఅవుట్లు ఎన్నున్నాయి, ఆ లేఅవుట్లు ఎంతమంది ఫీజు కట్టారు, ఆ ఫీజు ద్వారా లేఅవుట్లు ఎంతమందికి శాంక్షన్ చేశారు, పంచాయతీరాజ్ కార్యదర్శి ఎంతమందికి లేఅవుట్లు మంజూరు చేశారు. దాంట్లో ఇంకొక రూల్ ఏంటంటే కంపల్సరీగా ఒక లేఅవుట్కి శాంక్షన్ అనుమతి వచ్చిన తర్వాత 10% ఏదైతే సైట్ ఉందో దాంట్లో 10% ప్రజా ప్రయోజనాలకి వదిలేయాలి. ఇట్లాంటి రూల్స్ ఏవి కూడా ఇక్కడ రిజిస్టర్ ఒకటి లేఅవుట్ల వివరాలు తెలిపే రిజిస్టర్ ఏది మెయింటైన్ చేయట్లేదు. అంటే రిజిస్టర్ లేఅవుట్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు, లేఅవుట్కి అప్లై చేసుకున్న తర్వాత ఫీజు కట్టిన వాళ్ళ వివరాలు కూడా, నిధులు ఏవి కూడా పంచాయతీకి జమ కాలేదు. అంటే ఆ